హాయ్, అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అందరూ హనుమత్ జయంతి బాగా జరుపుకున్నారని ఈరోజు నేను హనుమత్ జయంతి నాడు మా ఇంట్లో జరిగిన పూజా విశేషాలను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఈరోజు గుళ్ళో ఆంజనేయ స్వామికి వడమాల వేద్దాం అనుకున్నాను. అందుకని 2 కేజీల మినపగుళ్ళు, 2 లీటర్ల ఆయిల్, అలాగే బెల్లం, అప్పాలు చేద్దామని కొద్దిగా వరిపిండి, చింతపండు అవన్నీ సరుకులన్నీ రెడీగా తెచ్చిపెట్టుకున్నాను అనమాట. ముందు రోజు పడుకునే ముందు ఇలాగా కేజీ పప్పు చొప్పున 2 విడివిడి వాటిల్లో వేసి నానబెట్టాను. గారెలు గుల్లగా రావడం కోసం ఇలా నేను ఒక్కొక్క గుప్పెడు చొప్పున పొట్టు మినపప్పు తీసుకుని దాంతోపాటే నానబెట్టాను అనమాట. నా పనులన్నీ రాత్రి పడుకునేసరికి 12:30 దాటిపోయింది. ఎలాగో ఇవి 4-5 గంటలు నానాలి కాబట్టి పడుకునే ముందు ఇలా నీళ్ళు పోసి పెట్టాను అనమాట. ఎలాగో తెల్లవారుజామునే లేస్తాం కదా, 4-5 గంటలు సరిపోతుంది. పొద్దున్నే స్నానం అది అయిన తర్వాత ఫస్ట్ నేను చేసిన పని గ్రైండర్లో పప్పు వేయటమే అనమాట. ఇది కొత్తగా కొన్నాను, అల్ట్రా గ్రైండర్. దీని రివ్యూ నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను. పప్పు నలుగాకి ఇందులో అల్లం పచ్చిమిర్చి కూడా కలిపాను. నేను ఇలా దేవుడికి మాల గుచ్చడం కోసం ఇలా లిల్లీ పూలు తీసుకొచ్చామన్నమాట. వాటిని మా అమ్మగారు ఇలా దండగా గుచ్చారు. అంతేకాకుండా స్వామివారికి పూజ కోసం మామిడి పళ్ళు, అరటి పళ్ళు, తమలపాకులు, అలాగే ప్రసాదం పంచడానికి ప్లేట్లు, కూల్ డ్రింక్స్ కూడా తీసుకొచ్చాము. సమ్మర్ కదా, ఎవరు భరించలేరు ఎండలు, అందుకని కూల్ డ్రింక్స్ ఇవ్వడానికి గ్లాసులు అవన్నీ ముందే తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నాం. కొన్ని గుళ్ళల్లో ప్రసాదం తయారు చేయించాలంటే డబ్బులు కట్టేయండి, మేము చేసి వేస్తాము అంటూ ఉంటారు కదా. కానీ మా ఇంటి దగ్గర ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో మనం తీసుకెళ్తే కూడా వేస్తారనమాట. దానికి ఒక చిన్న స్టోరీ ఉంది, పెద్ద స్టోరీ ఏం కాదు, చిన్న స్టోరీ. ఒకసారి నేను వడమాల వేద్దామని అక్కడ వెళ్ళి పూజారి గారిని వడమాలకి ఎంత అవుతుంది అని అడిగాను అనమాట. అని అడిగితే ఆయన సడన్గా, నువ్వు చిన్నదానివే కదా, నువ్వు చేయలేవా, చేసుకురా, ఎంతసేపు, 2 గంటలు, 2 లీటర్ల ఆయిల్, 2 కేజీలు మినపప్పు అంతే కదా, చేసుకురా, నేను వేస్తాను అన్నారు. నాకు దేవుడే ఆజ్ఞాపించినట్టు అనిపించింది. అప్పుడు ఫస్ట్ టైం నేను అన్ని గారెలు వేయటం అనమాట. 108 గారెలు వేసి దండగుచ్చి వేశాను. అప్పటి నుంచి ఇప్పటికి 3-4 టైమ్స్ వేశాను. నాకు అలవాటు అయిపోయింది. అంత పెద్ద కష్టంగా అనిపించలేదు. స్వామివారికి చేసే ఏ పని కూడా కష్టంగా ఉండదని నాకు అప్పుడే తెలిసిందనమాట. నిజంగా ఆయన చెప్పినట్లే నిజంగా 2 కేజీల పప్పు, 2 లీటర్ల ఆయిల్ 2 అవర్స్లో మొత్తం వేయటం అయిపోతుంది. చాలా ఈజీగా అనిపించింది నాకు. అప్పటి నుంచి ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను. అంటే నేను ఏదన్నా అనుకుని చేస్తూ ఉంటాను అనమాట. అంటే దేవుడికి ఏదో లంచం అని కాదు, నా సాటిస్ఫాక్షన్ కోసం ఇవి చేస్తూ ఉంటాను అనమాట. మనం అంతా నిమిత్త మాత్రం అంతా భగవంతుడి చేతుల్లోనే ఉంటుంది. ఆయన ఏది జరగాలని రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. కాకపోతే మనకు కూడా కొంత ఆత్మసంతృప్తి అనేది ఉండాలి కదా, వాటి కోసమే ఈ పూజలు, వ్రతాలు ఇవన్నీ. ఖచ్చితంగా లైఫ్ లో దేవుడి హెల్ప్ అనేది కావాలి. అది లేకుండా ఎవరి లైఫ్ సజావుగా ఉండదని నా అభిప్రాయం. ఇక మా హనుమాన్ టెంపుల్ అయితే అసలు ఎంత రష్గా ఉందో. 10:30కి ఈ పరిస్థితి. పొద్దునుంచి అయితే అసలు ఖాళీ లేదంట. 10:30కి కూడా ఇంతమంది జనాలు ఉన్నారు. అయినప్పటికీ ఆ రష్లో నిలబడి పూజ చేయించుకుని ఈ వడమాల దేవుడికి వేసి వచ్చాము. నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఆకు పూజ కూడా చేయించామన్నమాట. మా పేరెంట్స్ కూడా ఆంజనేయ స్వామి అంటే చాలా భక్తి ఎక్కువ అనమాట. మా ఊళ్ళో హనుమాన్ టెంపుల్ ఉండేది. మా నాన్నగారు అందులో స్పెషల్గా పూజలు అవి చేస్తూ ఉండేవాళ్ళు. అలా మాకు కూడా అలవాటు అయింది. ఆ అలవాటుతో నేను ఆ డెలివరీ నాడు కూడా నేను హనుమత్ జయంతి అని చెప్పి టెంపుల్కి వెళ్ళొచ్చి మరి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. మా బాబు హనుమత్ జయంతి నాడే పుట్టాడు. ఇవాళ వాడి బర్త్డే కూడా అనమాట. ఈ టెంపుల్లో హనుమాన్ చాలీసా 108 టైమ్స్ చదివారు. ఇది మా కమ్యూనిటీలో ఉన్న హనుమాన్ పూజ. ఇక్కడ తమలపాకులతో సహస్రనామార్చన ఇంకా అభిషేకం చేశారు. స్వామి మనకి ధైర్యాన్ని ఇవ్వటం కోసం మనకు అండగా నిలబడినట్టు లేదు ఈ విగ్రహం. ఇది మాకు వాక్బుల్ డిస్టెన్స్ లో ఉన్న హనుమాన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది. మేము ప్రతిసారి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ హనుమాన్ టెంపుల్ మీద నుంచే వెళ్తూ ఉంటాము. ఇక్కడే స్వామివారికి వడమాల వేసి వాళ్ళు తిరిగి తీసి ఇచ్చిన తర్వాత ఇక్కడ కొంతవరకు ప్రసాదం పంచిపెట్టాము. ఈ టెంపుల్లో పైన అలా నిలువెత్తు విగ్రహము, అది కాకుండా కింద ప్రతిష్ఠ చేసిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందన్నమాట. ఇంకా ఈరోజు మేము మా ఇంట్లో 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేద్దాం అనుకున్నాను అనమాట. అందుకోసం నేను తెలిసిన వాళ్ళందరినీ పిలిచాను. ఇలా కొంతమంది వచ్చారు. మేమైతే 11 టైమ్స్ పారాయణ చేసాము. तुम्हारे पासा सदा रघुपति के दाय जनार्दनम सिद्धनदरी हनुमत से सर्वेश संकट कटे मिटे सब पीरा जो सुमिरै हनुमत।
నాకేమో పొద్దున్న వడమాల కోసం వడలేయటం వల్ల అప్పాలు చేయడానికి అవ్వలేదు. దేవుడి నైవేద్యం పెట్టడం కోసం అప్పాలు చేద్దాం అనుకున్నాను. మళ్ళీ కొన్ని వడలు కొన్ని అప్పాలు వేసాను అనమాట ఇంట్లో నైవేద్యం పెట్టడం కోసం. ఇలా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూనే వేశాను. ఈ మార్నింగ్ అయితే సేమియా పాయసం చేసి స్వామివారికి నివేదన చేసి మా బాబుకి కొద్దిగా పెట్టి పంపించాము. ఈ రోజు వాడి బర్త్డే కాబట్టి. తర్వాత ఇలా పులిహార, గారెలు, అప్పాలు స్వామివారికి నివేదన కోసం చేశాను అనమాట. మామూలు రోజుల్లో అయితే ఇలాగా తిథి ప్రకారం బర్త్డే రోజు కాలేజ్ మానిపించేవాళ్ళము. కానీ ఇప్పుడేమో వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. కంపల్సరీ వెళ్ళాలి. అందుకని వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చాను. ఇప్పుడు చదివేది శ్లోక రూపంలో ఉన్న సుందరకాండ అనమాట. వినటానికి చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా ఇది నేర్చుకుందామని చెప్పి ప్రింట్ తీసుకుందామని బుక్ తీసుకున్నాను. మీకు కూడా ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. వీళ్ళందరూ సహాయ సహకారాలతో మా ఇంట్లో పూజ కూడా చాలా బాగా జరిగింది. అందరికీ థ్యాంక్ యూ. ఆ తర్వాత అందరికీ ప్రసాదాలు పంచిపెట్టి తాంబూలం ఇచ్చి పంపించామన్నమాట. ఇవి మా ఇంట్లో హనుమత్ జయంతి విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.